హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము పిచ్చుగుళ్ళు తయారు చేసుకుందాము. అంటే స్వీట్ ఐటము పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. డబ్బాడు బియ్యం రాత్రి నానబెట్టాను, ప్రొద్దున్నే కడిగి శుభ్రంగా మిక్సీ వేస్తున్నాను. డబ్బాడు బియ్యంకి వచ్చి ఒక చిన్న గ్లాస్ కొంచెం తక్కువగా పంచదార వేస్తున్నాను. ఈ రెండు చక్కగా మెత్తగా పట్టేద్దాము, మిక్సీ పట్టేసుకుందాం. చక్కగా కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. పట్టేసాను. ఎంత పలుచగా ఉందో చూడండి. అలా నీళ్ళు మన ఇలా గరిటతో చూసి ఇలా చూపి వస్తున్నప్పుడు నీళ్ళలాగా పలుచగా ఉండాలన్నమాట. దానిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ మొత్తం కలిపేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ చేసుకుని ఇది మనం చేత్తోనే ఇలా ఏళ్లతోనే వేస్తాము. పిచ్చిగుళ్ళు అంటారు వీటిని. మన పిచ్చిగుళ్ళు లాగా ఉంటాయి అన్నమాట. వేళ్ళతో అలా పోయటమే. పలచగా ఉన్నది కదా, ఇలా మనం పోస్తే చాలు. చక్కగా సన్నగా జారి చక్రంలాగా రౌండ్గా వచ్చేలాగా పోయాలి. ఆ పోసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ మళ్ళీ మంచిగా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ పిల్లలకి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. అలా గరిటతో ఇలా చిన్న కదపటమే, అంతేను. నెక్స్ట్ వైపు కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేలా వేపుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట తిండ్ల కంటే ఇది మంచిది కదా, మనం ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే పిల్లలకి ఇష్టంగా తింటారు కదా. ఇలా ట్రై చేయండి ఒకసారి. అయిపోయింది, చక్కగా తీసేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన ఉన్న పిండిని కూడా అన్నీ అలా వేసుకుందాము. వేళ్ళతో పోయటమే, అంతే అండి. బయట కురికేరేలు వాటికి వీటికి కంటే కూడా మనం ఇంట్లో చేసుకుని పిల్లలు ఇలా పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మంచిది. అంతే అండి, పిచ్చిగుళ్ళు రెడీ అయిపోయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.